తెలంగాణలో బీజేపీ కొట్టాలంటే పబ్లిక్ కాంగ్రెస్ లో కొట్టేసారు అంటున్నారు. మరి మోడీ గారు పైసలు లేదంటే పొట్టు పైసలు ఇచ్చాయి. ఈ వెములవాడ నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇలా 100 రోజుల పని తెలుసా? ఉపాధి పని తెలుసా? పైసలు ఒళ్ళిస్తారు కేసీఆర్ ఇస్తానా? కేసీఆర్ ఇస్తున్నాక పైసలు మోడీ గారు ఇస్తారు కదా. ఈ వెములవాడ నియోజకవర్గానికి ఉపాధి పని కోసము 182 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చాడు. 5 కోట్లు 10 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 182 కోట్ల 8 లక్షల రూపాయలు ఉపాధి పని కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈ రోడ్ల కోసం వాటి కోసము మెటీరియల్ ఖర్చు కోసము 86 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. 86 కోట్ల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ వెములవాడ నియోజకవర్గానికి 92 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మేము చెట్లు పెంచిరా? చెట్లు పెంచిరా ఎక్కడైనా? మరి చెట్ల పైసలన్నీ ఉన్న పైసలే కేసీఆర్ దమ్మకపోయాడు. 92 కోట్ల రూపాయలతో వెములవాడలో చెట్లు పెంచేది ఉంటే వెములవాడ మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం గోవిందారు అన్ని కూడా నాగారం అన్ని కూడా అడవిలో 92 కోట్ల రూపాయలు చెట్ల కోసం ఇచ్చినాం. ఇలా ఆర్థిక సంఘటనలు రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం ఇవన్నీ కలిపి 101 కోటి రూపాయలు ఇచ్చినాం. 101 కోటి రూపాయలు. ఈ చెత్త సైకిళ్ల కోసం 64 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూములు కట్టుకోవడానికి 11 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతుల అకౌంట్లో పడుతున్న పైసలు మోడీ పైసలు 98 కోట్ల 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అగ్రహారం టు ధర్మవరం రోడ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అగ్రహారం టు ధర్మవరం రోడ్కు ఈ మొత్తం నియోజకవర్గానికి ఎంత ఇచ్చినామంటే 575 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. 575 కోట్లు ఇచ్చినాం. ఇది వెములవాడ నియోజకవర్గానికి. మీ నాగారం లెక్క చెప్తా, ఇవన్నీ రాసుకొస్తాక టీఆర్ఎస్ నిజంగా ధైర్యం ఉంటుంది. ఇక్కడ పోస్టర్ కూడా వేసిన నేను ఈ గ్రామానికి ఎన్ని ఇస్తామో పోస్టర్ కూడా అక్కడక్కడ వేసాం. నాగారం కూడా వేసాం అన్న వేసారా? వేసాం. ఈ లెక్క నేను కంప్యూటర్లో పట్టుకొచ్చింది. ఇది తప్పని నేను చెప్పరాదు, మీరు చెప్పరాదు. చెప్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు అక్కడ ఉండేది, వాళ్ళకు బుద్ధి ఉండేది వాళ్ళకు. నేనేమంటున్నా అంటే మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం. మీరు ఏం చేశారు, నాగారం గ్రామానికి ఏం చేశారు, వెములవాడకి ఏం చేశారు వచ్చి లెక్కలు చెప్పాలి. చెప్పాలి కదా. చెప్తున్నా పక్కా చెప్తున్నా, లెక్క రాసుకొని చెప్తున్నా. మీరు చెప్పురు ఏం చెప్పారు. ఇది తప్పు అని చెప్పుర్రి. మా సురేంద్రన్ వస్తాడు, ఇదే చౌరస్తాల మీటింగ్ పెడతాడు. ఇది వాస్తవం అని నిరూపిస్తాడు. నాగారం గ్రామానికి 100 రోజుల ఉపాధి పనికి నాగారం గ్రామానికే, ఈ గ్రామానికే 2 కోట్ల 21 లక్షల రూపాయలు ఇచ్చిన కేవలం ఈ గ్రామానికి. మెటీరియల్ ఖర్చుల కోసము ఈ గ్రామానికి 87 లక్షల 48 వేల రూపాయలు ఇచ్చిన మీ గ్రామానికి, నాగారం గ్రామానికి. చెట్లు పెంచడానికి 1 కోటి 15 లక్షలు ఈ గ్రామానికి ఇచ్చేది. నాకైతే చెట్లు వేయడం పడతలు వీడ. ఇక టీఆర్ఎస్ అడుగుర్రి, మరి చెట్లు వేయడమేనంటే వర్షం వచ్చి కొట్టుకపోయినా అంటారు వాళ్ళు. వర్షాన్ని కొట్టుకపోయినాయి అంటున్నారు. 1,71,00,000 రూపాయలు వాడికి చెట్లు పెంచడానికి నాగారానికి 1,71,00,000 రూపాయలు చెట్లు పెంచడానికి ఇచ్చినాం. మరుగుదొడ్ల కోసం 8 లక్షల 10 రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 59 లక్షల 54 వేల రూపాయలు ఇచ్చినాం. 59 లక్షల 54 రూపాయలు ఇచ్చినాం ఆర్థిక సంఘ నిధులు. చెత్త సేకరణ కోసం సైకిళ్ల కోసం 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇక రైతుల అకౌంట్ల పైసలు వేయడానికి 71,76,000 రూపాయలు ఇచ్చినాం. రోడ్ల కోసం 27,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఏది ఈ నాగారం గ్రామానికి. ఇవి కేవలం దేనికోసం అక్క? ఈ 7 సంక్షేమ పథకాలకే.